హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ కోడిగుడ్లు ములక్కాడ పులుసు. ఎటువంటి మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా చేసిన ఈ కూర చపాతీ, రోటీ, రైస్ దేంట్లో తిన్నా కూడా అదిరిపోయే టేస్ట్. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఈ కర్రీ ప్రిపరేషన్ మరియు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మీకు కావాల్సిన అన్ని గుడ్లు వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోండి. గుడ్లు చల్లారిన తర్వాత పైన ఉన్న పెంకును తీసి నాట్లు పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసి పసుపు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇట్లా వేయించడం వల్ల నీసు వాసన రాదు మరియు తినేటప్పుడు పైన క్రిస్పీగాను లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. వేయించిన గుడ్లను ఒక బౌల్లోకి తీసుకుని అదే ఆయిల్లో ఒక 5 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఉల్లి ముక్కలు ఎక్కువ వేసుకోవడం వల్ల గ్రేవీ బాగుంటుంది. దీంట్లో కొంచెం కరివేపాకు మరియు 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోండి. ఉల్లి ముక్కలు బాగా వేగి లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత 2 ములక్కాడలను ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వండి. ములక్కాడ ముక్కలు నూనెలో మగ్గడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అట్లాగే బాగా పండిన 2 టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని కూడా 2 నుంచి 5 నిమిషాలు మగ్గనివ్వండి. అన్నీ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, మీ రుచికి సరిపడా కారం వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనిచ్చి ముక్క ములిగేలాగా వాటర్ వేసి ఉడకనివ్వండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి. మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ముక్క బాగా మెత్తగా ఉడికిన తర్వాత లెమన్ సైజ్ అంతా చింతపండుని గుజ్జు తీసి ఈ కూరలో వేయండి. ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. కూరలోని ఆయిల్ ఇట్లా పైకి తేలిందంటే కర్రీ రెడీ అయినట్లే. ముక్క కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ములక్కాడ కోడిగుడ్లు కూర. మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టి తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.